ఇంతకుముందు అంటే ముందు అధికారులకు సంబంధించి అధికారులు శివబాలకృష్ణ పేపర్లో వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎన్ని వందల కోట్లండి, దానిలో కారకులు ఎవరండి, ఎవరు దాని బాధ్యత? సోమేష్ కుమార్ పేరు అది కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు, ఎవరు దానికి బాధ్యత వహించాలి? అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ దారులు, అలాగే అధికారులు, రాజకీయ నాయకులు ముగ్గురు నెక్సెస్తోనే ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంకా పేరు రాని వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయినటువంటి ఐఏఎస్లు ఉన్నారు, కన్ఫర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. ఒక్కొక్కరు 1000 కోట్లు 2000 కోట్లు ఎంతెంత ఆస్తులు సంపాదిస్తారు సార్? ఎక్కడి నుంచి సంపాదిస్తారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అంటే ఈ హైదరాబాద్లో ఉన్న భూముల్ని మింగేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు హైదరాబాద్లో ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలు అయినాయో దానిపైన మీరు కమిటీ వేయండి. ఆ భూములు తీసుకోండి. ఆ భూములు తీసుకుంటే 5 ఏళ్ల కాలం పాటు మీ 6 గ్యారంటీ పథకాలు అందులో ఉన్న కాంపోనెంట్స్ మీరు అమలు చేయగలుగుతారు. అన్ని వేల కోట్లు కుంభకోణాలు. నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వైపుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మేము దృష్టికి తీసుకొస్తున్నా. ఎన్ని కుంభకోణాలండి! సాగునీటిలో కుంభకోణం, ధరణిలో కుంభకోణం, భగీరథలో కుంభకోణం, ఆహార పదార్థాలు కల్తీ కుంభకోణం, భూమాఫియా, అదేవిధంగా లెక్కర్ కుంభకోణాలు, ఉద్యోగ నియామకాల కుంభకోణాలు, సింగరేణిలో కుంభకోణాలు, జన్కోలో కుంభకోణాలు. సింగరేణిది నేను మీ దృష్టికే తీసుకుని వచ్చాను. మా సింగరేణి ఒకప్పుడు మచ్చలేనటువంటి సింగరేణి మాది, మచ్చలేని, అసలు కరప్షన్ వినపడేది కాదు. ఇవాళ కరప్షన్ అంటే సింగరేణి మించిన కరప్షన్ ఎందుకంటే ఎక్కడ లేదు అనే పద్ధతుల్లో కరప్షన్ తయారైంది. ఆయన ఈ మధ్య పంపించారు. 9 ఏళ్ళు ఆయన నిర్విఘ్నంగా మహారాజులాగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పైన ఏం చర్యలు లేకపోతే భవిష్యత్తులో వచ్చేవాడికి భయం ఎలా ఉంటుంది? ఎన్ని వేల కోట్లు తిన్నా మమ్మల్ని ఏం చేయలేరు, కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. మమ్మల్ని ఏం చేయలేరనే ఆలోచన వస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అందుకని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఇప్పుడు నేను పేరు తీసిన వ్యక్తులు కానీ, పేరు తీగిపోయిన వ్యక్తులు కానీ, ఇంకా మీకు వివరంగా పర్సనల్గా వచ్చి ఇస్తాను. దయచేసి ఇటువంటి అధికారుల్ని వాళ్ళపైన విచారణ చేయాలి, వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కెచ్చాలి, వాళ్ళని జైలులో పెట్టాలి. అప్పుడు యూ విల్ బి ఏ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా మీరు చేయాలి. ఎందుకంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే కాసేపు మేము మాట్లాడుకుంటాం, మమ్మల్ని ఏదో చెప్తారు, మరి ఇదంతా మామూలే అనే పరిస్థితి రాకూడదు. నువ్వు ఒక్కొక్కడేమో వేల కోట్లు విలువ చేసే భూములు తింటాడు. పేదవాడు 160 అడుగులు భూమి వేసుకుంటే వాడేమో భూ కబ్జాదాడా? ఆడి కోసం వెళితే మేమేమో మమ్మల్ని జైల్లో పెడతారా? మా మీద కూడా నేను మా మిత్రులకు మద్దతు ఇచ్చినాక నా మీద పాపం వాళ్ళకి తెలవదులే, వీళ్ళకి తెలవదు, పోలీసుల డ్యూటీ. వీళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత మునుగోడులో మేము సపోర్ట్ చేసినాక నా మీద 4 కేసులు పెట్టారు. ఏది జెండా పాతాం ఒక చోట అబ్దుల్లాపూర్ మెట్లో భూమి కోసం, చేవెళ్ళు వెళ్ళా 2 చోట్ల కేసులు. నన్ను అసలు బయటకు రానికుండా అరెస్ట్ చేయాలని చూశాడు ఒక సిఐ. అంటే మామూలు పేదాడి భూముల కోసమేమో ఇంత పకడ్బందీగా ఉంటారా? పెద్దల భూముల దగ్గరికి వచ్చేసరికి మాట మంచి ఉండదా? పెద్దల భూములు వచ్చేసరికి అందరూ ఒకటేలాగా అనే భావన వస్తుందా? ఇది ఎక్కడో చోట దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ఆఖరి అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ వ్యవసాయ రంగాన్ని గురించి చెప్పుకున్నాం, పారిశ్రామిక రంగం గురించి చెప్పుకున్నాం, అలాగే విద్యారంగం, వైద్యం ఇవన్నీ చెప్పాం. కానీ ఈ రంగాలు కాని వాళ్ళు కొన్ని కోట్ల మంది అవుట్సోర్సింగ్ పేరుతో లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో ఉన్నారు. అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు మంచి మాట చెప్పాడు, మనం తెలంగాణ అధికారంలోకి వస్తే ఇక నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పదవే వినపడదు, అవుట్సోర్సింగ్ పేరే వినపడదు అని చెప్పారు. మా దగ్గర కూడా మా సింగరేణిలో కూడా చెప్పారు. మేమంతా నిజమే అనుకున్నాం. సరే ఆయన చేయలేకపోయి ఉండొచ్చు, నేనేం తప్పుపట్టను. ఇప్పుడు మీరేం ఆ మాట అవుట్సోర్సింగ్ అనే పదం ఉండదు, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పదం ఉండదని మీరేం చెప్పలేదు. కానీ మా కోరిక ఏంటంటే, చిన్న చిన్నగా వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలి. ఆలోపు మినిమం వేజ్ ఈ మధ్య ఇంతకుముందు వీరి కాలంలో 17,000 18,000 జీవో వచ్చింది. అది మరి మీకు తెలియక జరిగిందో ముఖ్యమంత్రి గారు
మినిమం వేజ్ని ఈ మధ్య వచ్చినటువంటి జీవోని 11,000కు తగ్గిస్తూ ఓ జీవో వచ్చింది. మరి మీకు ఐడియా ఉందో లేదో దయచేసి పరిశీలన చేయాలని కోరుతున్నాను. 17,000-18,000కు ఉన్న మినిమం వేజ్ బోర్డు వాళ్ళ మినిమం వేజు 11,000కు తగ్గింది. అందువలన ఇటువంటి వాళ్ళని చిన్నగా మీరు రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే 73 రకాల పనులు ఉంటాయి. 1,20,00,000 మంది ఇందులో ఉన్నారు. 18,000 నుంచి 11,000కు తగ్గిస్తూ జీవో వచ్చింది. 1,20,00,000 మందికి అది వాళ్ళ జీవితాల మీద అది ప్రభావం చూపెట్టబోతుంది. ఇవాళ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఉన్నారండి, నెలకు 3,000 జీతం వాళ్ళది. ఆశా వర్కర్సు నెలకు 9,750. విఓఏలు గ్రామ దీపికలు వాళ్ళని 5,000. శ్రీనిధి 9,000. గ్రామ పంచాయతీ కార్మికులు 8,600 వాళ్ళ జీతాలు చెప్తున్నాను అధ్యక్ష. మున్సిపల్ కార్మికులు 10,000 నుంచి 20,000. అంగన్వాడీ 16-17,000. అదేవిధంగా వాళ్ళకి మినిమం 18,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో కూడా పెట్టాము. అలాగే ఇంకా మన యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఎన్ని పేర్లు అంటాయండి యూనివర్సిటీ కానీ కాలేజీలో కానీ, పార్ట్ టైం లెక్చరర్స్, టైం స్కేల్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్. అసలు ఇన్ని పేర్లు ఏంటి? వాళ్ళందరూ చదివింది ఒకటే, వాళ్ళందరూ వెళ్ళేది ఒకే క్లాస్కి వెళ్తారు. ఒకసారి ఏమో యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నా దగ్గరికి వచ్చారు. ఒక మెయిన్ ప్రొఫెసర్ వెళ్తాడు, ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి పార్ట్ టైం లెక్చరర్ పేరుతో వెళ్తాడు. మీ డిజిగ్నేషన్ ఏంటని అడిగి, మీ క్వాలిఫికేషన్, మేము డాక్టరేట్ చేసామంటే వాళ్ళు డాక్టరేట్. మీకు ఎంత ఇస్తున్నారంటే గంటకి 700, వీళ్ళకి 700 గంటకి, వాళ్ళదేమో 3 లక్షలు 2.5 లక్షలు. అంటే ఈ డిస్పారిటీస్ని తొలగించవలసిన అవసరం ఉంది. అన్ని ఎడ్యుకేషన్ రంగాల్లో కూడా వివిధ పేర్లలో గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇటువంటి అనేక పేర్లతో ఉన్నదాన్ని ఒక క్రమ పద్ధతుల్లో తీసుకుని వచ్చి అందరికి ఒకే జీతం కాకుండా ఒక పద్ధతుల్లో వాళ్ళని చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో ఇంగ్లాండ్లో మార్నింగ్ నాకు ఫోన్ చేశారు సార్. ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళు ట్రైబల్ పిల్లలు 100 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి మీరు వెళ్ళండి, దీని కింద పంపిస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తే వెళ్ళారు. ఇంతవరకు ఇంటర్వ్యూలు జరగట్లేదు. వాళ్ళందరినీ ఆ 100 మందిని ఇంకా ఇతర దేశాల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, అమాలీలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, భవన నిర్మాణ కార్మికుల వాళ్ళ డబ్బులు వాళ్ళకి తీసుకురావాలి. అలాగే బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అవి పక్కాగా అమలు చేస్తే మీకు ఒక 25 నుంచి 26,000 రూపాయలు, 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి